హలో అందరికి ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ లో ఇప్పటిదాకా మన తెలుగు టైటాన్స్ బాగానే రాణిస్తుంది అని చెప్పాలి. మెయిన్ గా గత కొన్ని సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్ లో మంచి ప్రదర్శన చేస్తోంది. ఈ సీజన్ లో మన టీం కి అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే గత 6 మ్యాచ్ల నుండి తెలుగు టైటాన్స్ డిఫెన్స్ చాలా దారుణంగా చాలా డిసప్పాయింటెడ్ గా ఆడుతున్నారు. రైడర్లు చాలా బాగా రాణిస్తున్నప్పటికీ డిఫెండర్లు తేలిపోవడం తెలుగు టైటాన్స్ టీం కి పెద్ద తలనొప్పిగా మారింది. మన డిఫెండర్లు ఎంత డిసప్పాయింటెడ్ గా ఆడుతున్నారు అంటే వాళ్ళు కనీసం పోటీ ఇవ్వలేకపోతున్నారు. వేరే టీం రైడర్లు ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి ఈజీగా బోనస్ పాయింట్లు కానివ్వండి, రన్నింగ్ హ్యాండ్ టచ్ పాయింట్స్ కానివ్వండి, టో టచ్ పాయింట్స్ కానివ్వండి, చాలా ఈజీగా ఇచ్చేస్తున్నారు. కనీసం టాకిల్ ఇనిషియేట్ కూడా చేయడానికి భయపడుతున్నారు. ఒకవేళ ధైర్యం తెచ్చుకుని టాకిల్ ఇనిషియేట్ చేస్తే ఆ టాకిల్ ని అడ్వాన్స్డ్ గా చాలా రాంగ్ గా ఇనిషియేట్ చేస్తున్నారు. ఈ సీజన్ లో మన తెలుగు టైటాన్స్ 476 సార్లు టాకిల్ ని ఇనిషియేట్ చేస్తే అందులో కేవలం 160 సార్లు మాత్రమే సక్సెస్ఫుల్ అయ్యారు. దాదాపు 316 సార్లు అన్సక్సెస్ఫుల్ అయ్యారు. టాకిల్ సక్సెస్ పర్సంటేజ్ కేవలం 34% ఉంది. దీన్ని బట్టి చూస్తే మన తెలుగు టైటాన్స్ టీం యొక్క డిఫెన్స్ ఎంత వీక్ గా ఉందో మనకు అర్థమవుతుంది. అయితే డిసెంబర్ 18వ తారీఖున పట్నా పైరట్స్ తో జరిగే మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ ఎలాంటి చేంజెస్ చేస్తారో, అలాగే టైటాన్స్ డిఫెన్స్ లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ చేస్తారో వేచి చూడాలి. గత మ్యాచ్ లో ఆడిన ప్లేయర్లతోనే బరిలోకి దిగుతారా లేదా చేంజెస్ ఏమైనా చేస్తారా తెలియాల్సి ఉంది. అయితే పట్నా పైరట్స్ తో జరిగే మ్యాచ్ లో ప్లేయింగ్ 7 ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. మెయిన్ గా డిఫెన్స్ లో కీలకమైన మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత మ్యాచ్ లో ఆడిన ప్లేయర్స్ ని చూసుకుంటే పవన్ షరావత్, విజయ్ మాలిక్, ఆశిష్ నార్వాల్, సాగర్, అజిత్ పవార్, క్రిషన్, అంకిత్ దాదాపుగా ఇదే స్టార్టింగ్ 7 తో తెలుగు టైటాన్స్ టీం బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. మధ్యలో ఏమైనా సబ్స్టిట్యూట్ అయితే డిఫెన్స్ లో శంకర్ గడాయ్, అలాగే రైడింగ్ లో అయితే మంజిత్ ని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ స్టార్టింగ్ 7 లో తెలుగు టైటాన్స్ రైడర్లు చాలా బాగా రాణిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇప్పటిదాకా ఈ సీజన్ లో 851 రైడ్స్ కి వెళ్లారు. అందులో 315 సక్సెస్ఫుల్ రైడ్స్ ఉన్నాయి. దాదాపు 197 అన్సక్సెస్ఫుల్ రైడ్స్ ఉంటే 339 ఎంటీ రైడ్స్ ఉన్నాయి. దీన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేసి చూస్తే మన తెలుగు టైటాన్స్ రైడర్లు బాగానే ఆడుతున్నారు అనిపిస్తుంది. అయితే తెలుగు టైటాన్స్ టీం కి రాబోయే 2 మ్యాచ్లు చాలా ఇంపార్టెంట్ మ్యాచ్లు. అందులో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ కి వెళ్లే అవకాశాలు ఉంటాయి. అయితే అందులో గెలవాలి అంటే మాత్రం తెలుగు టైటాన్స్ యొక్క డిఫెన్స్ ఈ మ్యాచ్ లో ఫామ్ లోకి రావాలి, లేదా టైటాన్స్ గెలవడం చాలా కష్టమవుతుంది. తెలుగు టైటాన్స్ టీం యొక్క భారం అంతా ఇప్పుడు రైడర్లు అయిన పవన్ షరావత్, విజయ్ మాలిక్, ఆశిష్ నర్వాల్ మీదనే ఉన్నాయి. వీళ్ళు బాగా రాణిస్తే టైటాన్స్ కి తిరుగుండదు. ఈ ముగ్గురు ప్లేయర్లకు తోడుగా డిఫెన్స్ లో కూడా బాగా రాణిస్తే టైటాన్స్ జట్టుకు విజయావకాశాలు మెరుగవుతాయి. సో ఫ్రెండ్స్, ఈ రాబోయే మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ జట్టు ఎలా పర్ఫామ్ చేస్తుందో వేచి చూడాలి. అలాగే ఈ మ్యాచ్ లో టైటాన్స్ విజయం సాధించాలని కోరుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ లో టైటాన్స్ విన్ అవుతుందా లేదా మీ అభిప్రాయాలను కమెంట్ బాక్స్ లో చెప్పండి. మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కమెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కబడ్డీ ఫ్యాన్స్ కి, తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.